ఇటుక అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం సంభవించింది. దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 2 కార్మికులు మరణించగా పలువురికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, సాయిరామ్, మనం స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి ప్రమాదం మర్చిపోక ముందే అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మసిటీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. 2 కార్మికులు ఇప్పటికే మృతి చెందడం కూడా అధికారికంగా తెలియనప్పుడు కూడా సమాచారం ఉంటుంది. మంటలో ఇంకా అదుపు చేస్తున్నట్టు చెప్తున్నారు. కొంతమంది గాయపడ్డారు. అందులో ఈ పేర్ల సమయంలో మొత్తం కార్మికులు ఆ సమయంలో ఉన్నప్పుడు కొంతమంది వాళ్ళు కూడా ఆసుపత్రికి తరలించండి. 2 మృతులను అయితే గుర్తించినట్టుగా చెప్తున్నారు. వేపాడ వెంకటేష్, శ్రీనాథ్ గుర్తించారు. వీళ్ళు కూడా అనకాపల్లి జిల్లాకు చెందిన వారు. మరో 2 మృతి చెంది ఉండొచ్చని కూడా చెప్తున్నారు. కొంతమందికి గాయాలు కనిపిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా విశాఖలో జరుగుతున్నటువంటి ప్రమాదాలు చూసి కార్మికుల కుటుంబాలు అయితే ఆందోళన భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కార్మికులు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా లేదనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి ప్రమాదం 10 మంది మృతి చెందడం జరిగింది. ఇంకా కొంతమంది 6 వరకు కూడా చికిత్స పొందుతున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా విషయంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఈ విధంగా ఒక ప్రమాదం తర్వాత మరో ప్రమాదం జరగడం, ఈ ఫార్మాసిటీలో రెగ్యులర్ గా నెలకొకసారి కూడా తప్పనిసరిగా ఇటువంటి ప్రమాదం జరగడం, అమాయకమైన కార్మికులు మృతి చెందడం జరుగుతుంది. దీనందరికి కారణం ప్రధానంగా మెయింటెనెన్స్ లేకపోవడం. కరెక్ట్ గా ప్రతి సంవత్సరం మెయింటైన్ చేయాలి. ఆ మెయింటెనెన్స్ లేకపోవడం అనేది ఇప్పటికే గుర్తించడం కూడా జరిగింది. ఆ ఫార్మాసిటీలో వందలాది ఈ మొత్తం కూడా పరిశ్రమలో చాలా పరిశ్రమలు మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఇతర ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్మికులు మృతి చెందిన కార్మిక సంఘాలు కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. ప్రస్తుతం అయితే 2 మృతి చెందిన మరో 2 పరిస్థితి విషయంగా ఉంది. మరింత మంది గాయపడ్డని కూడా తెలుస్తుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ వాసు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీని ఆనుకొని ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో, ఇండస్ట్రియల్ పార్క్ లో దక్షిణ ఎనర్జీ అనే కంపెనీలో ఘోర ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. ఇప్పటికే 4 కార్మికులు మృతి చెందారనేటువంటి సమాచారం ఉంది. ఇప్పటికే 2 డెడ్ బాడీలు బయటకు కనబడుతూ ఉన్నాయి. కాలుతో ఉంది. ఏదైతే అగ్ని జరుగుతున్నటువంటి ప్రమాదం ఉందో, ఈ ప్రమాదంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. అందుకని జిల్లా అధికార యంత్రాంగం ఇలాంటి పరిశ్రమల మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి. ఇండస్ట్రియల్లో భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని క్షణక్షణం భయాందోళనలో కార్మికులు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో ఇంకా మంటలు ఎగిసిపడతా ఉన్నాయి. వాయువులు విడుదలవుతున్నాయి. ఘోరమైనటువంటి వాయువులు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అలాగే జిల్లా అధికార యంత్రాంగం దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి. మృతి చెందిన కుటుంబాలకు ₹1 నష్టపరిహారాలు చెల్లించాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోంది. ఇలాంటి ప్రమాదాలు మరిన్ని చవి చూడకుండా ఉండాలి అంటే సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి. అనేక మార్లు గగ్గోలు పెడుతున్నాం. సిఐటియు కార్మిక సంఘం ఫిర్యాదులు చేస్తోంది. అయినా ప్రభుత్వ అధికారులు సేఫ్టీ ఆడిట్ నిర్వహించకపోవడం వల్ల